guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 6th Saturday నా ఏ డిస్ప్లే అవ్వు ఈ రోజు 6th Saturday. ప్రస్తుతానికి అయితే చాలా ఎనర్జెటిక్ ఉన్నాను కానీ ఒక 5 minutes బ్యాక్ చూసిండాలి. చాలా లేజీగా అసలు ఏం చేయాలో అర్థం అవ్వక ఖాళీ కూర్చొని ఉన్నాను. ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి, తర్వాత ట్రావెల్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్ వస్తే ఎలా ఉంటుంది, అట్లా కొంచెం మూడ్ అదో రకంగా ఉంటుంది కదా. అయ్యో ఏంటి ఇంటికి వచ్చేసాము, ఇంకేం చేయాలి అసలు అన్నట్టు ప్రస్తుతానికి అట్లనే ఉంది. అంటే వర్క్ ఉంటే ఫుల్ హసిల్ బజిల్ అవుతూ ఉంటాం కానీ లేదంటే ఫుల్ చిల్ కదా. ఏమైందంటే 5 minutes బ్యాక్కి ఇప్పటికి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారనమాట, మోక్ష అండ్ దివ్య అని చెప్పేసి ఇంటికి. దే ఆర్ సో స్వీట్. అట్లా మిమ్మల్ని కలిసిన వెంటనే కొంచెం అట్లా మూడ్ మంచిగా ఎలివేట్ అయ్యి సరే ఇంకా వ్లాగ్ షూట్ చేసేద్దాము, చాలా రోజులు అయిపోయింది కదా ఒక డే ఇన్ మై వ్లాగ్ లాగా షూట్ చేసి. అసలు లిటరలీ ఇంటికి వచ్చినప్పటి నుండి నేను దేని గురించి పట్టించుకోవట్లేదు అనమాట. నా స్కిన్ అయితే అసలు ఎంత డల్ అయిపోయిందంటే స్కిన్ కేర్ లేదు, హెయిర్ కేర్ లేదు, ఏమీ లేదు. అదే కాక ఇంకా వెంటనే దివాళీ వచ్చింది, ఆ డెకరేషన్, ఈ వర్క్, ఆ వర్క్ అన్ని ఇంత పైలప్ అయిపోయింది అనమాట. వచ్చే లోపల అవన్నీ కంప్లీట్ చేసే దాంట్లో బిజీగా ఉన్నాను. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. అసలు ఏమి వేసుకోకుండా బోసిపోయాను అనమాట. నేను లిటరలీ మొన్న దివాళీ రోజు తీసేసాను అనమాట, మొత్తం చైన్ అని తీసేసి వేరేటివి సెట్ ఏదో వేసుకున్నాను. ఇప్పుడు నా రెగ్యులర్ గోల్డ్ వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో తీసాను కదా చూపిస్తా. చాలా మెంబర్స్ మీరు క్లోజ్అప్ లో చూపించండి అని అడుగుతారు కదా, ఇట్లా కనిపిస్తుంది క్లోజ్అప్ లో. ఈ లాకెట్ డైమండ్, ఈ చైన్ నాది చాలా ఓల్డ్దే. కింద లాకెట్ అయితే కొత్తగా తీసుకున్నాను అనమాట. కొత్తగా ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక 6 months అయింది. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని రితి వాళ్ళని ఒకసారి అడగండి, నేను రితిలో తీసుకుంటాను కాబట్టి. నాకు ప్రాపర్గా ప్రైస్ గుర్తులేదు ఎంత పడింది ఏంటి అని చెప్పేసి. చైన్ అయితే ఆల్మోస్ట్ 1 తులా కంటే కొంచెం తక్కువ ఉంది, అంటే 10 grams కంటే కొంచెం తక్కువ. సో లాకెట్ ఇది నేనే కొనుక్కున్నాను నా ఓన్ మనీతో. సో ఇట్ ఈస్ రియలీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మొన్ననే కదా తీసుకోండి. ఇంకా అసలు రూమ్ ఎంత బ్రైట్గా ఉంది కదా. 2 రోజుల తర్వాత వర్షం పడకుండా క్లైమేట్ అంతా చాలా సన్నీగా ఉంది. బట్టలు అయితే మామూలుగా ఆరిపోలేదు అనమాట, చాలా క్రిస్ప్గా ఆరిపోయాయి. అసలు వర్షం పడితే ఒక హ్యాపీనెస్, కానీ ఆ బట్టలతో చాలా చిరాకు వస్తుంది అబ్బా. చూసారా అసలు నేను ప్రాపర్ లైట్ కూడా వేసుకోకుండా ఎంత లైటింగ్ వస్తుందో రూమ్లోకి. ఓకే, ఇవి కమ్మలు ఇవి. సో ఇవి స్నో సంథింగ్ అంటారు కానీ ఇవి ఇట్ లుక్స్ లైక్ ఫ్లవర్స్ అనమాట. కానీ దీనికంటే వాట్ యూ సే లాకెట్ కంటే నాకు కమ్మలు కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే ఇయర్ రింగ్స్లో డైమండ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. సో మనకు డైమండ్ సైజు పెద్దగా అయ్యే కొద్దీ మనకు కాస్ట్ ఎక్కువ పడతాయి అనమాట. ఇంకా క్లోజప్లో ఎట్లనో ఇది బ్రేస్లెట్ చూపించాలి కాబట్టి ఇది కూడా చూపించేస్తున్నా. అక్కడికి నా డైలీ వేర్ సెట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు తెలుసు కదా డైలీ వేర్కి 3 వేసుకుంటాను, ఇంకెక్కువ ఏమి ఇష్టపడ్డు. చాలా సింపుల్గా ఉంటాయి, అన్ని డ్రెస్సెస్లోకి మ్యాచ్ అవుతాయి. సో కాలేజ్ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయేమో. 3 మొత్తం అన్ని రితిలోనే తీసుకున్నా అలాంగ్ విత్ దిస్ ఫింగర్ రింగ్. సో అదనమాట. ఈ రోజు కూడా మనకు కొంచెం వర్క్ ఉంది రితిలో, అది ఏంటి అనేది ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి. హాయ్, బాగున్నారా అందరూ? ఏం చేస్తాను ఈరోజు బెండకాయ ఎప్పుడు చేసిన, నా ఫేవరెట్, చాలా రోజుల తర్వాత చేసింది బెండకాయ వేపుడు. వడియాలు చేసిన, ఉప్మా చేస్తాను మధ్యాహ్నానికి. ఉప్మా నెయ్యి వేస్తానవా? నెయ్యి వేస్తాను, నెయ్యితోనే చాలా బాగుంటుంది. మళ్ళీ అజిత్కు రసము, ఒకటి రసం చేస్తాను. ఏం ఉప్మా మార్నింగ్ చేయకుండా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చేస్తాను? నిన్న ఉప్మా అంటే నాకు ఇష్టం. మా మమ్మీ మార్నింగ్ ఉపవాసం కాబట్టి ఆఫ్టర్నూన్ మా మమ్మీ తినేకి చేస్తోంది. అందరికి ఇష్టం ఉప్మా అంటే, ఒక అజిత్కి తప్ప. అజిత్ తినాడు, అజిత్ కోసం రసము, అన్నము, ఇది బెండకాయ ఎప్పుడు ఇష్టం కదా. నేనేం తినాలా, ఉప్మా తినాలా బెండకాయ తినాలో అర్థం కాదు. ఇంకా నా ఫేవరెట్ వేసుకొని మమ్మీ. ఏం బాగుంటుంది మమ్మీ ఉప్మా లేక బెండకాయ? కర్డ్ లేక బాగుంటది. నాకు ఇష్టం. చాలా డ్రై రోస్ట్ ఇట్లా చేస్తారు. రెసిపీ ఆల్రెడీ చూపించినట్టున్నాం కదా ఒకసారి, నాకు గుర్తుంది, చూపించినట్టున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే పెడతాను, లేదంటే ఇంకొక దాంట్లో ఎప్పుడైనా. ఇది నిన్ననే చేయాలనుకుంది మా మమ్మీ, కానీ నేను నిన్న బయటికి పోయినాను కాబట్టి నిన్ననే తెచ్చాను. బాగుంటే బెండకాయలు చూసినా అన్న తింటారు. మధ్యాహ్నం లేట్ అని అన్నమో చపాతీలు అని చేసిన, నువ్వు లేవని ఇంకా చేయలే. అవును, నేను లేను కాబట్టి. ఇక్కడ ఇంకా రైస్ ప్రిపేర్ అవుతుంది. మార్నింగ్ టాస్క్ అన్ని జరిగిపోతున్నాయి. రైస్, ఉప్మా రవ్వ అక్కడ ఏదో చేస్తుంది. ఉప్మా రవ్వ అది కూడా నెయ్యిలోనే కదా? ఏమైంది ఉత్తదే ఎంచుతాను. అవునా, నెయ్యిలో కాదా ఎంచేది? నేను ముందు నెయ్యిలో ఎంచుతాను. అదేంటి? పుదీనా చట్నీనా?
కాదు రసం చూసే రసం అంటారా అట్లా. ఓ శనగిత్తనాల రసం కూడా చాలా బాగుంటుంది. నువ్వు అన్ని ఒకటే రోజు ఎన్ని వెరైటీలు చేస్తే యావ తినేది ఇంకా. అదే మనం చూపించినామా, కావాలంటే చూపిస్తాంలే. ఇప్పుడా? ఇప్పుడు కాదు, ఇప్పుడు వేసేసిన ఆల్రెడీ. ఇప్పుడు వేసేసింది నేను వచ్చేసరికి. మళ్ళీ ఎప్పుడైనా నా ఫేవరెట్ రసం అది కూడా. మోస్ట్లీ అన్ని వెజ్ లో బాగుంటాయి. అంటే తాలింపుల్లో ఓన్లీ బెండకాయ తింటా, వేరేదేం తిన్ను, నాకేం పెద్ద నచ్చవేవి. సో ఈరోజు ఎప్పుడు మమ్మీ పోతా ఉండేది మనం? సాయంత్రం 6 గంటలకి. 6 o'clock. సరేలే. మధ్యాహ్నం అంటే ఆడేది బట్టలు. ఎండ బట్టలు. ఎండ లేదు ఈ బట్టలు. ఎండ లేదా ఈరోజు? పర్లేదులే, లేదంటే నీ బట్టలు ఆరినట్టే ఇంకా. అదే పర్వాలేదు రోజు కన్నా. అవును సర్లే, నువ్వు కంప్లీట్ చేసుకో. మధ్యాహ్నం కొంచెంసేపు పడుకో, ఈవినింగే పోదాంలే అంతే కదా. ఈవినింగ్ 6 గంటలకు దీపాలు పెట్టేసి 5:30 అట్లా 6 గంటలకు పోతే నిరంజన్ ఉంటా అని చెప్పేసిన. ఓకే, నిరంజన్ వస్తే మేలు, పార్కింగ్ ప్రాబ్లం ఉండదు. వస్తాడు, వదిలేసి వస్తాడు కావాలంటే. సర్లే. పర్టికులర్లీ ఇదే డిజైన్ తీసుకోవాలి అని అనుకొని అయితే వెళ్ళలేదు. అక్కడున్న మోడల్స్ని బట్టి ఏదైనా నచ్చితే తీసుకుందాం అనుకుంది పాపమ్మ. ఎందుకంటే మొన్నటి నుండి అసలు వేసుకోవట్లేదు. మా మమ్మీకి పెళ్ళి అయినప్పటి నుండి అలవాటు అనమాట బ్లాక్ బీడ్స్ కూడా వేసుకోవడము. సో అట్లా చూసి చూసి అలవాటు అయిపోయి అది కట్ అయిపోయినప్పటి నుండి ఇంక అట్లనే ఉంటాయి. సరే ఒకటైనా ఉండాలి కదా అన్నట్టు ఇంకా వెంటనే వెళ్ళిపోయాం యాక్చువల్లీ. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన బడ్జెట్లో ఏది వస్తుంది ఏంటి అని చూస్తున్నాము. ఫస్ట్ అయితే గోల్డ్లోనే తీసుకుందాం అనుకున్నాం, కానీ గోల్డ్లో మోడల్స్ ఒక 2-3 days తర్వాత వస్తాయన్నారు. మమ్మీకి ఇప్పుడు ఇంకా కావాలని చెప్పేసి ఓకే డైమండ్లో ఉన్న చూపించండి, సింపుల్గా తీసుకుంటే బెటర్ కదా అనుకుంటున్నాము. నాకు వెళ్ళిన వెంటనే ఒకటి నచ్చింది అనమాట, పెండెంట్. సో మనం పెండెంట్ సపరేట్గా అండ్ దానికి బ్లాక్ బీడ్ సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే కనెక్ట్ చేసి ఇస్తారనమాట. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ పెద్దగా టైం కూడా ఏం పట్టలేదు. యూజువల్గా గోల్డ్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్తాం అనమాట, సో దట్ ఈవినింగ్ అంతా ఇంటికి రావచ్చు అన్న ఉద్దేశంతో. కానీ మాకైతే ఎక్కువ టైం పట్టలేదు. హార్డ్లీ టుక్ అరౌండ్ ఒక 1 hour 1.5 hour అట్లా అయిపోయింది. త్వరగానే సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో మాకు నచ్చిన పెండెంట్స్ ఒక 2-3 కానీ లేదంటే ఒక 4 దాకా పక్కన పెట్టేస్తామన్నమాట. సో స్టార్టింగ్లో దాని తర్వాత దాని వెయిట్ చెక్ చేసి అందులో ఎంత డైమండ్ ఉంది, ఆ క్యారెట్స్ ఎంత ఉన్నాయని చెక్ చేసి ఏది బడ్జెట్లో వస్తుంది, అసలు చూడ్డానికి ఏది లుక్ ఉంది అని లాస్ట్కి ఒక 2 ఫిల్టర్ అవుతాయి అనుకోండి. ఆ రెండిట్లో మళ్ళీ వేసుకున్నప్పుడు ఏది బాగుంది, ఒకవేళ 2 బడ్జెట్లో ఉంటే ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి బాగా నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎప్పుడైనా మీరు వేసుకొని చూడండి, వేసుకొని చూడకపోతే అర్థం అవ్వవు. మనకు డిస్ప్లేలో పెట్టినప్పుడు ఒక రకంగా అనిపిస్తాయి అండ్ వేసుకున్నప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తాయి అనేది నా ఒపీనియన్. కొన్ని డిజైన్స్ ఉంటాయన్నమాట, అక్కడ డిస్ప్లేలో ఉన్నప్పుడు చాలా యావరేజ్గా కనిపించవచ్చు, కానీ వన్స్ మనం వేసుకున్న తర్వాత ఇట్ విల్ లుక్ వెరీ క్లాసీ అండ్ ఎలిగెంట్. ఫైనలీ ఏది సెలెక్ట్ చేశాము, అసలు ఏది తీసుకున్నాము అని డెఫినెట్లీ నేను మీతో షేర్ చేస్తాను. అసలు కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను మీతో చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ సెలెక్షన్ పార్ట్ ఇంత ఈజీగా అయిపోతుందని అయితే అసలు అనుకోలేదన్నమాట. అండ్ ఓల్డ్ దానికి ఆ హుక్ పెట్టి అసలు ఎలా ఉంది అంటే ముందుది అడుగుతున్నారు కదా, సో ముందుదైతే ఓన్లీ గోల్డ్ 10 grams ఉందండి. అది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అనమాట బ్లాక్ బీడ్స్ది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు దగ్గరలో ఏదైనా షోరూమ్ ఉన్నా కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా
నచ్చితే ఆల్రెడీ చెప్పినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అది పెండెంట్ ఫిక్స్ చేసే గ్యాప్లో మేము మిగతా డిజైన్స్ ఏమొచ్చాయి ఏంటి అని క్యాజువల్గా చూస్తున్నాం అంతే. ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయకుండా ఉన్నాం కదా. అక్కడున్న మోడల్స్లో ఫైనల్గా చూసి ఇది సెలెక్ట్ చేసాము. ఇది డైమండ్స్లో మంచిగా కనపడింది అనమాట. సో వేసుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంది. ప్లస్ అందులోనూ డైలీ యూస్కి కదా, మనకు డైమండ్స్ ఎక్కువ ఉన్నా కూడా అంటే మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి దీంట్లో ఒక్కొక్కటి సింగిల్ డైమండ్స్ 4 ఉన్నాయి. సో సింగిలే కదా, సింగిల్వే 4 ఉన్నాయన్నమాట. 4 5 ఉండేది, ఓకే 5 ఉన్నాయి. దగ్గర నుండి చాలా బాగా కనిపిస్తుంది, వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏం మమ్మీ, ఇది బ్లాక్ బీడ్స్ 18 క్యారెట్స్. 18 క్యారెట్స్. సో స్ట్రాంగ్ ఉంటుంది, డైలీ యూస్ కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యూజువల్ గా అడుగుతా ఉంటారు కదా మమ్మీ బ్లాక్ బీడ్స్ చూపించండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఎక్కువ లేవు, ముందుది ఒకటి ఇది అనమాట అంతే. ఇంకా నేనే చెప్తాను ఇంకా తీసుకో మమ్మీ, ఒక 2-3 ఉంటే బెటర్ కదా, బ్లాక్ బీడ్స్ చైన్ ఉండాలి అని చెప్పేసి. డైలీ వాడుతుంది కదా. యాక్చువల్ గా న్యూ మోడల్స్ ఎప్పుడు వస్తాయన్నారు, మండే కానీ ట్యూస్డే కానీ వస్తాయన్నారు వాళ్ళు. సో అవి వచ్చిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కూర్చో. ఇది ఎంత పడింది ఇప్పుడు మనకు? 45 ఎంత పడింది? 45 అట్లా పడింది, అరౌండ్ 45 పడింది. పడేది. బ్లాక్ బీడ్స్ మనకి ఎప్పుడైనా తక్కువ పడతాయి, డైమండ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం డైమండ్ ఎక్కువ పడింది అండ్ బ్లాక్ బీడ్స్ అరౌండ్ 18,000 అట్లా పడింది. ఓవరాల్ గా ఒక 45,000 వరకు పడింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చిందంటే కాంటాక్ట్ చేయండి. అంటే నేను చెప్తున్నాను, మన ఏరియాలో కానీ లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ తీసుకుంటే అవైలబుల్లో ఇస్తారు. మొన్న కూడా చాలా మెంబర్స్ వచ్చి తీసుకెళ్లారంట. అట్లా ఒక 2-3 వచ్చి డైమండ్స్ గోల్డ్ 2-3 వచ్చినా కూడా చాలా మెంబర్స్ వచ్చినట్టే. బికాస్ చిన్నవి అయితే చాలా మెంబర్స్ ప్రిఫర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్కువ అయినట్టే, అందరూ ప్రిఫర్ చేయరు కదా. కొంతమంది గోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంకొకటి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ యూఎస్ నుండి ఎక్కువ కాల్స్ వస్తాయంట. అదే చెప్పాను కదా, నేను ప్రతి బ్లాగ్ లో అదే చెప్తూ ఉంటారు. గోల్డ్ డైమండ్ చూపించిన ప్రతిసారి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి రిటైల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీకు అవైలబుల్లో ఉంటే మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటేలాగైతే మీరు ప్రిఫర్ చేయండి. లేదంటే వేరే బ్రాంచెస్ ఏది ఉన్నా మీరు అక్కడే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు జస్ట్ డిజైన్ చూపిస్తున్నాను, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా తీసుకోవచ్చు, అట్లేం లేదు. సో దిస్ ఇస్ ద డిజైన్. నేను ఇంకా క్లోజ్అప్ లో చూపిస్తాను. నేను వేసేసుకుంటావా? బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ దేవుడి దగ్గర కూడా పెట్టేసింది మా మమ్మీ. ఇంకా చూసాము కానీ ఇంకా అక్కడ ఉన్న దాంట్లో మాకు ఇది మంచిగా అనిపించింది. అంటే అంత హెవీగా లేకుండా చాలా ఈజీ టు మెయింటైన్. అంటే డైలీ హెవీగా ఉంటే బరువు అయిపోతుంది, ఇది ఉంటది కదా మళ్ళీ అది అంటే బరువు అయిపోతుంది. అసలు వెళ్ళంగానే వాళ్ళు మండే ట్యూస్డే వస్తాయనేసరికి అబ్బా మళ్ళీ కొంచెం లేట్. నేను మా మమ్మీకి చెప్పినా అనమాట, మార్నింగే కాల్ చేయ మమ్మీ ఒకసారి వాళ్ళకి, ఇఫ్ ఇన్ కేస్ ఉంది అనుకుంటే పోదాము అని చెప్పేసి. కానీ ఇంకా బట్ ఇట్స్ ఓకే. ఒకవేళ మండే ట్యూస్డే వస్తే అక్కడ ఏదైనా మాకు నచ్చితే మళ్ళీ వెళ్ళి తీసుకుంటాం. ఇంకొకటి సింపుల్ గా ఉండేది తీసుకుంటే అట్లీస్ట్ బ్లాక్ బీడ్స్ ఒక 2-3 అన్నా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, లేదంటే ఏం అవసరం లేదు. ఒకసారి గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను, ఇంకా వీకెండ్ కదా అని చెప్పేసి చాలా లేట్గా లేచినాను. యూజువల్గా అయితే 7:30 8 అంతా లేస్తున్నాను. మార్నింగ్ లేచి మార్నింగ్ ఎడిట్ చేసి మార్నింగే అప్లోడ్ స్కెడ్యూల్ అంతా పెట్టుకుంటున్నాను. నైట్ 10 తర్వాత అసలు ఏం వర్క్ చేయాలనిపించట్లేదు అనమాట. 10 తర్వాత నెట్ఫ్లిక్స్ చూడ్డాము. నెట్ఫ్లిక్స్లో కూడా బోర్ కొట్టాయి, అన్నీ ఆల్మోస్ట్ చూసినట్టే అనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి నిన్న నైట్ ఏదో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియానో ఏదో చూసుకుంటే మొత్తానికి చాలా లేట్గా పడుకున్నా. ఊరికే టైంపాస్కి. అంటే ఆ టెన్షన్ ఫీల్ అంతా మాస్టర్ చెఫ్లో బాగుంటుంది అనిపిస్తుంది.
అందుకు అది జస్ట్ చూస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే గుర్తొచ్చింది, అయ్యో ఎండింగ్ ఇవ్వలేదే అని చెప్పేసి. ఎండింగ్ ఈ మధ్య సరిగ్గా ఇవ్వట్లేదు అండ్ షౌట్అవుట్స్ చెప్పి కూడా ఆల్మోస్ట్ 5 days అట్లా అయిపోయినట్టుంది. సో ఈరోజు గుర్తు పెట్టుకొని మరి షౌట్అవుట్స్ అన్ని తీసాను నేను ఆల్రెడీ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు నవ్య శెట్టి గారు అండ్ పవిత్ర టీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ చెప్తాను. మీకు ఏదైనా వ్లాగ్ నచ్చింటే అండ్ ఈ అమ్మాయి బాగానే వ్లాగ్ షూట్ చేస్తుంది అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకొని వాళ్ళు డెఫినెట్లీ నోటిఫికేషన్స్ ఆల్ అని చెప్పేసి టర్న్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. బాయ్.